మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా? మాకు కూడా టైం ఇవ్వండి. టైం ఏంటి టైం? మీరు వీఐపీలకి, మంత్రులకి, మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి. వాళ్ళని పొద్దున్న నుంచి 10:30, 11 లోపు వాళ్ళని వచ్చేయమనండి. ఏ వీఐపీ వచ్చినా లైన్లో రమ్మనండి. తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి? మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మొన్న పోతురాజులని మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము, మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు చేస్తామండి? మాకు మీ మీద ఏమైనా పర్సనల్ గ్రడ్జా? ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము. వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్ళి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం. మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేము చాలా ఏళ్ళుగా చేస్తున్నాం, అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని అనట్లేదు. లక్షలాది మంది ఉన్నారు. అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక పాస్లు ఇష్యూ చేయండి. ఒక గుడికి మేము భద్రాచలంలో మేము రాముల వారి కళ్యాణం చేస్తామని అడగట్లేదండి. మాంకాలమ్మకు, ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం. మా రైట్ ఇది. మాకు చేయనివ్వండి. మీరు ముఖ్యమంత్రి గారు, నా రిక్వెస్ట్, మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే, కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము దీన్ని మీ చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూసాం. కానీ ఎవ్వరు కూడా, కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు, అయిపోతుంది. మీరెందుకు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు? శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము, సీనియర్స్కి ఒక ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ ఎందుకు వేయరండి? గుళ్ళల్లో మమ్మల్ని కూడా మెంబర్స్ వేయండి, మా శివశక్తులను కూడా మెంబర్స్ని చేయండి. మాకు కూడా రైట్ ఉంది కదా, మేము సేవ చేస్తున్నాం కదా. సీతక్క గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడారు. ఏమని? బోనాలు మోజామీజంలకు వీళ్ళకిచ్చే వృత్తి కానీ, అర్చకులకు ఇచ్చే వృత్తి కానీ మా శివశక్తులకి, పోతన్నలకు ఇవ్వమని అడిగారు ఆవిడ. మీరు ఆ వీడియో చూసుకోండి. అసెంబ్లీలో మాట్లాడారు. బోనాల కల్చర్ వచ్చాక ఎందుకు మర్చిపోతున్నారు? అది కల్చర్ని ముందే కొంచెం, అంటే ఇట్లా మీరు మాట్లాడే మాటలు మీకైతే తెలిసి ఉంటుంది కదా, మీరు దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు? శివశక్తులకు పెన్షన్ ఇవ్వమన్నారు, వృద్ధులకు ఇవ్వండి. 50 ఏళ్ల పైన పడిన శివశక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. శివశక్తులకి గౌరవప్రదమైన జీవితం గడపాలని అనుకుంటారు. ఆ ఏరియాలో, ఏ ఎమ్మెల్యే ఏరియాలో ఏ గుడి ఉంటుందో ఆ గుడిలో నిధిలో నుంచి సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒక్కరోజు ఒక జాకెట్ బట్ట, ఒక కుడక ఇవ్వండి మా శివశక్తులకి. గౌరవంగా ఒక షాల్ వేసి సత్కరించండి. వాళ్ళ బోనం వస్తున్నప్పుడు మీరు వెల్కమ్ చేయండి. మీరు మినిస్టర్లకు ఎట్లాగైతే చేస్తారో వాళ్ళకి వెల్కమ్ చేయండి. పోతురాజులను కొడతారా అండి? ఇప్పటి వరకు ఎప్పుడైనా పోతురాజులను కొట్టే కల్చర్ ఉందా? మేము పోతురాజుల్లో, శివశక్తుల్లో కూడా మీరు అంటారు వాళ్ళల్లో కూడా కొంత మిస్బిహేవ్ చేస్తున్నారు అనేది ఉంది రైట్. కానీ మీరు అఫీషియల్గా ఇలా చెయ్యొద్దు, ఒక కమిటీ ఉంది, మీరే వేయండి కమిటీ. మీ ఇష్టం ఉన్న వాళ్ళని వేసుకోండి, మమ్మల్ని ఏమని అనట్లేదు. మీకు ఐడియా ఉన్న వాళ్ళతో పిలిపించి వాళ్ళని ఒక కమిటీ వేయండి. కానీ అట్లీస్ట్ మా వాయిస్ వాళ్ళ వరకు వెళ్ళేలాగా చేయండి. మీ దగ్గర పెట్టుకోండి. మేము ఆడపడుచులం, మీరు బాగుండాలి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని కోరుకునే వాళ్ళం. మేము బోనాలు చేసినా, మేము బొట్లు సమర్పించినా మా పిల్లల జల్లలకు కాదండి, రాష్ట్రం బాగుండాలని చేసే విధానాన్ని మీరు ఒక దృష్టి పెట్టుకొని దీనికి ఒక స్పెషల్ కేటగిరీ కింద ఇది చేసి, సీఎం గారు గతంలో ట్రాన్స్జెండర్కి కానీ, జోగినీలు కానీ ఎమ్మెల్సీలు ఇస్తానన్నారు కదా. అయ్యా, చాలామంది ఉన్నారు. చంద్రముఖి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది, వరంగల్ లైలా ట్రాన్స్జెండర్ కమిటీ గురించి వాళ్ళని తీసుకోండి అయ్యా. ఆంగ్లో ఇండియన్స్ని వద్దు, మీ ట్రాన్స్జెండర్స్కి ఇస్తామన్నారు కదా, ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు చాలామంది. నేను అంటున్నాను కదా, మాకు ఏమీ అవసరం లేదు. మేము గుడికి వెళ్తా అంటే మాకు ఈ పర్సన్ ఉంది కదా, ఎక్కడో వరంగల్ నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళని పెట్టండి. మేము అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం, మాకు ఇది కావాలి, మాకు గుడికి వెళ్ళాలి, మీరు వాళ్ళకి పాసులు ఇవ్వండి. విఐపి పాసులు అన్ని గుళ్ళల్లో ఎవరెవరికి ఇస్తారండి? ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరికీ విఐపి మేము కాదా? అట్లీస్ట్
మేము ఇచ్చే స్థాయికి మమ్మల్ని చెయ్యండి, మేము కూడా 10 మందిని గుడికి పంపిస్తే మా తరఫున మనుషులు, మా శివశక్తులు ఒక గుడికి పోతున్నామమ్మా, ఏడుపాయలకు పోతున్నామమ్మా, కొంచెం చెప్పండి అమ్మా అక్కడ దర్శనం కావాలని ఇదే అడుగుతారు, ఇంకేం అడగరు. దర్శనం చెప్పండి అమ్మా. మాకు ఆ హక్కు ఆ రైట్ లేదు. ఓన్లీ జాతరలప్పుడు వెళ్ళి అక్కడ తలుక్కున మెరిసి కల్చర్ని రిప్రజెంట్ చేసి రావడం మాత్రమే ఉంది. అందుకనే మా శివశక్తులు అందరూ కూడా బోనాల పండగని ఈ సంవత్సరం మహంకాళి బోనాన్ని మేము బాయ్కాట్ కాదు, మేము ఇళ్ళల్లో చేసుకుంటాము, గుడికి చెయ్యము. మీరు ఎప్పుడైతే మాకు సమస్యను పరిష్కరిస్తారో, మాకు ఎప్పటికైతే ఇది కంప్లీట్ పరిష్కారం చేస్తారో, ఒక కమిటీ వేస్తారో, ఏం చేస్తారో మీరు చెయ్యండి. అది చేసిన తర్వాత మీరు చేస్తే అప్పుడు లాంఛనంగా మీరుండి చేయండి అయ్యా, మీరుండండి. మీ దగ్గర మా ఆటపాట ముందు ఉంటుంది. గవర్నమెంట్ మమ్మల్ని కలుపుకొని వెళ్ళండి, మా శివశక్తులను ముందు బోనాలు పెట్టి మీరు వెనకాల పట్టు వస్త్రాలు తీసుకొని రండి, ఎంత బాగుంటుంది.